వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. 25 అడుగులకు నీటి మట్టం చేరింది. లింగాల బ్రిడ్జిపై నుంచి మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. తెలంగాణ నుండి మున్నేరుకు 2 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మోందా తుఫాను ప్రభావంతో జిల్లాలోని జలాశయాలన్నీ కూడా జలకలను అయితే సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే పూర్తిగా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, అదేవిధంగా లంకసాగర్ ప్రాజెక్టులుగా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు జలాశయం 23 అడుగులు పూర్తి సామర్థ్యం కాక దాదాపుగా ఇప్పటికీ 25 అడుగులు చేరడంతో దిగువకు కూడా భారీగా అంటే 60,000 క్యూసెక్కుల నీరుని అయితే దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎగువన ఏదైతే పాలేరు వాగు ద్వారా కూడా దాదాపుగా 30,000 క్యూసెక్కుల నీరు ఈ జలాశయానికి వచ్చి చేరుతుండడంతో ఈ దిగువకైతే 24 గేట్లు ఎత్తేసి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంత ప్రజలను అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దిగువన ఉన్నటువంటి ఏదైతే కాజ్వేలు కావచ్చు, లో లెవెల్ కాజ్వేల వద్ద కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమై బారికేడ్లతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు వైరా రిజర్వాయర్ దాదాపుగా 18 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండింది. అదే విధంగా అటు లంకాసాగర్లు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి అలుగు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మోందా తుఫాను ప్రభావంతో గతంలో కూడా ఇప్పటికే అంటే ఉన్నటువంటి చిన్న చెరువులన్నీ కూడా దాదాపుగా 1,124 చెరువులు ఉన్నాయి. అవి పూర్తి స్థాయిగా నిండి అలుగులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రహదారుల పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు అంటే మాకేరు, మున్నేరు ద్వారా వస్తున్నటువంటి వరదతో లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మంలో దాదాపుగా 7 పునరావాస కేంద్రాలతో పాటు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ ను కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికప్పుడు అంటే ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద కావచ్చు, అదేవిధంగా మున్నేరు పాత బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా అధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా చేపల వేటకు వెళ్ళవద్దనే తగు సూచనలు కూడా చేశారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. 1077 ద్వారా కూడా ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా దానికి అంటే సమాచారం అందించాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే ఈ మోందా తుఫాను ప్రభావంతో సింగరేణి గనుల్లో కూడా పూర్తిగా బొగ్గు వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి చనిపోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించిందని చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే మధిరా అంటే వైరా నియోజకవర్గంలోనే అంజనాపురం వద్ద జరిపినటువంటి మురళి శవాన్ని కూడా ఇప్పటికే గుర్తించారు. అది పోస్ట్ మార్టం నిమిత్తం అటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రధానంగా ఈ ప్రభావం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడన ప్రభావం సంభవిస్తుండడంతో ఈ మోందా తుఫానుకు ఇంకా ఊతమిచ్చినట్టు కూడా వారైతే భావిస్తున్నారు. ఆ దిశగా కూడా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. నేను ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం కొంత తెరిపినివ్వడంతో కొంత ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వరంగల్, మహబాద్, అదేవిధంగా పలు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వరదతో ఇటు మున్నేరు కావచ్చు, ఇటు పాలేరు జలాశయం పూర్తిగా అంటే అలుగులు పారుతున్నాయి. భారీగా ప్రమాద స్థాయికి మించి కూడా ప్రవహించడంతో అటు కాజ్వేల్ వద్ద ప్రయాణాలను కూడా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి. ప్రధానంగా మధిరా నియోజకవర్గంలో పలు రహదారుల ద్వారా కూడా చింతకాని మండలం దొసలాపురం వద్ద కూడా లో లెవెల్ కాజ్వే పూర్తిగా నీళ్లు రావడంతో ఆ ప్రాంతాల్లో కూడా రాకపోకలు బంద్ చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైల్వే శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో
ప్రధానంగా అంటే అన్ని జలాశయాలు నీటితో ఉండటంతో అది అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ అంటే పాలేరు రిజర్వాయర్ వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసుల బందోబస్తుతో పాటు ఎవరు కూడా లోనికి వెళ్లకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ మోందా తుఫాను ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది అయితే కొంత మీమాంస అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఈ మోందా తుఫాను ప్రభావంతో రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, అదేవిధంగా పత్తి, మిర్చి రైతులు మాత్రం తీవ్ర ఆవేదనతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పత్తి 2.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ నేపథ్యంలోనే భారీగా పత్తి వస్తుంది అనుకున్న నేపథ్యంలోనే ఇది మోందా తుఫాను ప్రభావంతో వారంతా కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక వరి పొలాలు పూర్తిగా అంటే నేలమట్టమయ్యాయి. ఇప్పటికే అటు కోత దశకు వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో అంటే యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రధానంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు సూచనలు కూడా సలహాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరెంటు విద్యుత్ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడన్నా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అంటే గజయితగాళ్ల సహాయంతో కూడా ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కూడా వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లయితే జిల్లా కలెక్టర్ అనిల్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.